హలో అండి, వెల్కమ్ టు సంధ్యాస్ క్విజీన్. ఈరోజు కరకరలాడే వడియాలు, చూడటానికి అందంగాను తినడానికి రుచిగాను ఉండే వడియాలని ఎలా తయారు చేయాలో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ఎగ్జాక్ట్లీ ఇలాంటి వడియాలే తయారు చేసుకోవడానికి వీలవుతుంది. సో ఖచ్చితంగా మస్ట్ ట్రై, ఎందుకంటే ఇది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సమ్మర్ వచ్చేసింది, వడియాలు పట్టాలి. సో బియ్యం వడియాల కోసం నేను పొద్దున బియ్యం కడిగేసి నానబెట్టాను. ఇప్పుడు నానే ఇవి గ్రైండ్ చేస్తున్నాను. సో వాటర్ అంతా డ్రైన్ చేసేసి మిక్సీ జార్లోకి రైస్ వేసేసా. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. బియ్యాన్ని మంచి కడుక్కోవాలండి, లేదంటే వడియాలు తెల్లగా రావన్నమాట. మనకి నూనెలో డీప్ ఫ్రై చేసినప్పుడు వడియాలు తెల్లగా మళ్ళీ పొల్లా రావాలంటే బియ్యాన్ని బాగా కడుక్కోవాలి. అండ్ కిలోకి పావు కిలో అంత సాబుదానా నానబెట్టి గ్రైండ్ చేసి కలుపుకోవాలి. దీని క్రిస్పీనెస్లో సాఫ్ట్ క్రిస్పీనెస్ వస్తుంది, పైగా వడియాలు తెల్లగా వస్తాయన్నమాట. ఇది ఆప్షనల్. సాబుదానా డైరెక్ట్ బియ్యాన్ని మంచి కడుక్కొని చేసినా కూడా బాగానే వస్తాయి వడియాలు. ఇప్పుడు ఈ పిండిని కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు రుబ్బుకున్న పిండిని ఉడికించుకోవాలన్నమాట. సో దానికి నేను ఒక పెద్ద గిన్నె పెట్టాను, ఎందుకంటే ఇది 2.5 kg కాబట్టి పెద్ద గిన్నెలో ఇంత పిండి అయ్యింది. ఇంత పిండికి నేను దీంతో 2 వాటర్ పోస్తాను అనమాట. కొంచెం వాటర్ తక్కువ ఎక్కువైనా తర్వాత యాడ్ చేసుకోవచ్చు. పిండి ఉడకాలంటే కనీసం మనం ఆ బ్యాటర్కి డబుల్ వాటర్ ముందుగానే పోసి మూత పెట్టేసి ఎసరు పెట్టేసేయాలన్నమాట. ఎసరు వచ్చే వరకు వెయిట్ చేయాలి. దాదాపు 12 నిమిషాలు అయింది, ఇంకా ఎసరు రాలేదు. కొంచెం మరిగే టైంలో మనం అన్నీ పిండి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈలోపు ఇవి కడిగి ఉంచుకున్న నువ్వులు, జీలకర్ర, వాము ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు సరిపడా సాల్ట్, నేనైతే ఫుల్గా 2 స్పూన్స్ వేసాను. 3 కూడా వేసాను, తర్వాత చూసి వేసుకున్నాను. మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఈ మరిగేప్పుడు. ఇవన్నీ జీలకర్ర దొరుకుతుంటుంది కదా, వాము జీలకర్ర, మంచి స్మెల్ వస్తుంది. ఇక మూత పెట్టేసి ఇది మరిగే వరకు వెయిట్ చేస్తాను. పొగలు వస్తున్నాయి, దాదాపు 20 minutes అవుతుంది. ఇప్పుడు రైట్ టైం అనమాట. ఇప్పుడు పిండి వేసుకోవాల్సిన టైం వచ్చేసింది. సిమ్ చేసేసి ఇక్కడ కంపల్సరీ ఇద్దరు ఉండాలి. ఆ పిండి అది వేయడానికి ఒకరు, దీన్ని కలపడానికి ఒకరు కంపల్సరీగా ఉండాల్సి వస్తుంది. సో నేను పిండి ఇందులో పోసేస్తాను. ఇప్పుడు ఇలా ఒకవైపు పోస్తూ ఇంకోవైపు కలుపుతూ ఉండాలి కంపల్సరీగా, లేదంటే లమ్స్ అయిపోతాయి. అలా లమ్స్ రాకుండా ఇలా కలుపుకోవాలన్నమాట. ఇక్కడ ఉప్పు చూసుకొని మీరు తర్వాత ఉప్పు సెట్ చేసుకొని వాటర్ కూడా తక్కువ వేసి వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కాసేపు నేను స్టవ్ ఆఫ్ చేశాను, బికాస్ ఇదంతా మంచిగా కలుపుకోవాలి. ఫస్ట్ కలుపుకున్నాక దీన్ని మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కుక్ చేసుకోవాలన్నమాట పిండిని. ఇక్కడ మెయిన్ ఏంటంటే లమ్స్ లేకుండా, ఉండగట్టకుండా మెయిన్గా ఇక్కడ కలుపుకోవాల్సి ఉంటుంది. నేను చెప్పాను కదా పిండికి ఎంత ఉందో ఆ గిన్నెతోని 2 వాటర్ పోసాను. అయితే అది మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు దాంట్లో యాడ్ చేసుకున్న వాటర్ని బట్టి ఉంటుంది. చూసారు కదా, నేను జారు పిండిలాగా గ్రైండ్ చేసుకున్నాను కాబట్టి 2 పడింది. ఒకవేళ మీరు గట్టిగా చేసుకుంటే కనుక ఇంకొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది. నాకైతే ఇది సరిపోతుంది ఇప్పుడు. సో ఇప్పుడు నేను దీన్ని కుక్ చేసుకొని దమ్ ఇస్తాను అన్నమాట. కాసేపు సాల్ట్ చెక్ చేసుకోవాలండి. సాల్ట్ మనం పిండి కలపక ముందే వాటర్ని ఒక స్పూన్తో తీసుకొని టేస్ట్ చేసి చూడాలి. తక్కువ అనిపిస్తే వాటర్లోనే వేసుకోవాలి, ఎందుకంటే ఈ టైంలో వేస్తే కష్టంగా ఉంటుంది కలుపుకోవడం. ఎందుకంటే ఇది కలపడమే చాలా ఇబ్బందిగా ఉంటుంది, చేయి నిప్పి పుడుతుంది. ఇది ఒకటే హార్డ్ టాస్క్. ఇందులో నేను 2 స్పూన్స్ ఉప్పు వేసాను కదా, అది ఇటు సరిపోలేదు. సో మళ్ళీ ఇంకొక 4 స్పూన్లు ఉప్పు వేసాను. అండ్ ఇప్పుడు ఇదంతా మంచి అంటే స్టవ్ ఆఫ్ చేసుకొని ఉండలు లేకుండా ఫస్ట్ మిక్స్ చేసుకొని ఇది వెలిగించాను. అలాగే పక్కన ఒక మందపాటి పెనాన్ని కూడా పెట్టి వేడి చేస్తున్నాను. ఇది కొద్దిసేపు ఇలా స్టవ్ మీద కొద్దిసేపు కుక్ చేశాక తర్వాత దాని కింద ఈ వేడి పెనాన్ని పెడతాం, లేదంటే దీన్ని పెనం మీదకి షిఫ్ట్ చేస్తాం అనమాట. ఇది ఎందుకు అని అంటే ఇది పిండి కదా, సో డైరెక్ట్ ఫ్లేమ్కి అడుగు పడుతుంటుంది కాబట్టి ఊరికి కలపడం కష్టమవుతుంది. కాబట్టి మనం కింద పెనం వేసుకున్నాం అనుకోండి, అడుగు పట్టకుండా ఉంటుంది. అరేంజ్మెంట్ ఇలా చేసుకోవాలి. ఫుల్ ఫ్లేమ్ ఒక 2 to 3 minutes అట్లా ఫుల్ ఫ్లేమ్లో కుక్ చేసుకొని ఆ తర్వాత స్లో ఫ్లేమ్లో దమ్ ఇవ్వాలన్నమాట.
ఇంకా మనకి ఇక్కడ వాటరీగా ఉంది, అదంతా కలిసిపోతుంది. ఇప్పుడు కలిసిపోయి అది దగ్గరకు అవుతుంది అనమాట. చూసారా కన్సిస్టెన్సీ? ఇప్పుడు కుక్క ఇంకా దగ్గర అవుతుంది. మరీ గట్టిగా చేసుకుంటే మళ్ళీ మనం దాంట్లో వాటర్ యాడ్ చేసుకుంటూ మురుకుల పీట్లో వేసుకోవడం అదంతా కొంచెం కష్టమవుతుంది, నొక్కడం కష్టమవుతుంది. అందుకని కొంచెం లూజ్గానే ఇది చేసుకుంటే బాగుంటుంది. మరీ గట్టిగా చేసుకుంటే కొంచెం కష్టం అవుతుంది అనమాట. నేను ఎక్కువ క్వాంటిటీ చేశాను, బికాజ్ నేను యూఎస్కి పంపేది ఉంది అండ్ నాకు కూడా ఉంది ఇక్కడ ఇంట్లో పెట్టుకోవడానికి అని చెప్పేసి ఎక్కువ పెట్టుకున్నాను. బట్ మీరు 1 కేజీ పెట్టుకుంటే సరిపోతుందండి. మీకు ఒక చిన్నపాటి ఫ్యామిలీకి 1 కేజీ వడియాలు సరిపోతాయి. ఇయ్యకి ఒక 5 మినిట్స్ నేను ఫుల్ ఫ్లేమ్లో కుక్ చేసి ఇప్పుడు సిమ్ చేసేసాను. ఇప్పుడు సిమ్లో దీన్ని కుక్ చేస్తాం, బట్ మధ్యలో అలా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే పిండి పచ్చిగా ఉంది, ఇంకా పిండి కుక్ కాలేదు. కాబట్టి పిండి మంచిగా కుక్ అయ్యే వరకు మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. మనం అన్నం వండితే వస్తుంది స్మెల్ అలాగే. కానీ ఇంకా మంచి స్మెల్ అంటే వడియాల స్మెల్ వస్తుంది, అది వేరేగానే ఉంటుంది. దాంట్లో జీలకర్ర, నువ్వులు, వాము ఉంటాయి కదా, అవన్నీ కలిపి వస్తాయన్నమాట. సో స్మెల్ చూస్తే పిల్లలు పిండి అలాగే తింటామని మారం చేస్తుంటారు. బాగుంటుంది. చిన్నప్పుడు నేను కూడా అలాగే పిండి తినేదాన్ని. ఇక్కడ కలపాలి. ఇది కలపడానికి కొంచెం కష్టం అనిపిస్తుంది. గట్టి పడుతున్న కొద్దీ మనకి కలపడం కష్టం అవుతూ ఉంటుంది అన్నమాట. సో కొంచెం బలంగా ఉన్న వాళ్ళు ఈ టాస్క్ తీసుకుంటే బాగుంటుంది. ఇలా పెద్ద గిన్నెలో వండినప్పుడు మూత తీసినప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలి, కొంచెం కొంచెంగా తీయాలి. లేదంటే అవి అయితే మన చేయి పైన ఒక్కసారిగా వచ్చేసి చేయి కాలుతుంది అనమాట. ఇక ఈ వేడికి ఇది ఉడికిపోతుంది. ఇది కుక్ చేయడం అయిపోయినట్టే, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది నేను బియ్యం మార్నింగ్ నానబెట్టాను అండ్ నైట్ కుక్ చేశాను. మార్నింగ్ వడియాలు పెడతా. అదేంటి ఈరోజు కుక్ చేసుకొని రేపు పెడతారా అనుకోవచ్చు. బట్ రేపు ఇది పెట్టడము అంటే క్లాత్ పైన పెట్టడం కంటే కూడా మనం బియ్యం బస్తాలు వస్తాయి కదా, 25 కేజీస్వి, 50 కేజీస్వి, అవి దాంట్లో కానీ లేదంటే మనకు పెద్ద పెద్ద పాలిథీన్ కవర్స్ వస్తాయి మందపాటివి, అవి కానీ యూజ్ చేస్తామన్నమాట. క్లాత్ పైన కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే అది కొంచెం క్లాత్కి అంటుకొని మళ్ళీ దాన్ని ఊడదీసినప్పుడు పువ్వులు అట్లా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మ్యాక్సిమం నేను నైట్ వండితే పొద్దున వరకు చల్లారిపోతుంది. కాబట్టి మనం ఆ కవర్స్లో పెట్టుకోవడానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఇది వడియాల పిండి రెడీగా ఉంది. పొద్దున్నే ఎర్లీగా లేచేసి సన్ రాకముందు ముగించుకోవాలన్నమాట పెట్టుకోవడం. అంటే సన్ రాకముందు కాదు కానీ ఎండ పెరగకంటే ముందే మొత్తం మనం వడియాల్ని పెట్టేసుకోవాలి. ఓకేనా? టైం 5:35 అయిపోయింది. నైట్ పడుకునే ముందు ఇది వండాను కదా, యాక్చువల్గా 5 వరకు నేను పైకి వెళ్ళిపోవాల్సింది వడియాలు పెట్టడానికి, బట్ చాలా లేట్ అయిపోయింది. గిన్నె ఇంకా వేడిగా ఉంది. సో ఇలా ఉంది దీని పరిస్థితి. ఇప్పుడు పైకి నాతో పాటు ఈ పెద్ద గిన్నె, కొంచెం వాటర్ పోసుకొని చెయ్యి ముంచుకోవడానికి ఇంకో గిన్నె, ఇదేమో పిండి దాంట్లో గిద్దల్లో పెట్టుకోవడానికి స్పూను, ఒక నాప్కిన్ అండ్ ఇవన్నీ వడియాలు పెట్టుకోవడానికి కవర్స్, ఇవన్నీ తీసుకొని పైకి వెళ్తున్నా. ఇంకొక చున్నీ, ఒకవేళ ఎండ స్టార్ట్ అయితే కనుక పైన కప్పుకోవడానికి. సో ఇవన్నీ సిద్ధం చేసుకొని ఇప్పుడు పైకి వెళ్ళిపోతున్నాను 2వ ఫ్లోర్కి. అన్నట్టు వాటర్ బాటిల్ తీసుకెళ్ళడం మర్చిపోకండి. పిండి ఇంకా వేడిగా ఉంది. స్పూన్తో మంచిగా కలిపేసేయాలి. మనం వడియాలు ఎక్కడైతే పెట్టుకోవాలనుకుంటున్నామో అక్కడ మంచి నీట్గా ఊడ్చేసుకొని కవర్ పరుచుకొని నీట్గా చేసుకోవాలి. పిండిని బాగా కలుపుకున్నాక ఆ మురుకుల పీటలో పిండిని నొక్కి పెట్టుకోవాలి. పెట్టుకొని ఈవెన్గా ప్రెస్ చేసుకోవాలి. ఇలా మొత్తం పిండిని మురుకుల పీటలో పెట్టుకుంటూ రౌండ్గా మధ్యలో ఒక లైన్ అన్ని లేయర్స్ని అటాచ్ చేస్తున్నట్టుగా ఒత్తుకోవాలి. అడుగు పిండిని పైన దాంట్లో కలపొద్దు, ఎందుకంటే ఇలా గట్టిగా ఉంటుంది కాబట్టి అది పీటల్లో పెట్టినప్పుడు నొక్కినప్పుడు మధ్యలో స్ట్రక్ అవుతూ ఉంటుంది, గట్టిగా నొక్కాల్సి వస్తుంది. అందుకని అడుగుదాన్ని లాస్ట్కి ఒక్కసారిగా తీసుకొని చేతితో బాగా మంచిగా కలుపుకొని ఆ తర్వాతే వాటిని ఆ పిండిని మురుకుల పీటలో పెట్టుకొని ఇలా
కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట లాస్ట్ది. అందుకని కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఇట్లా స్మూత్గా అంటే నొక్కి స్మూత్ చేసుకొని ఆ తర్వాతే వాటిని నొక్కోవాలి. లేదంటే అది స్ట్రక్ అవుతూ ఉంటుంది అనమాట. స్ట్రక్ అయ్యి షేప్స్ కరెక్ట్గా రావు, మన చేయిలు కూడా నొప్పులు పడతాయి గట్టిగా అయిపోయింది కాబట్టి. పెట్టాల్సిన పని కూడా లేదు, హాయిగా ఇలా కూర్చొని ప్రశాంతంగా ఇలా పెట్టుకోవచ్చు అనమాట. ఇది చూపించరా, ఈ టూ హ్యాండ్స్ని కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా నొక్కుంటే ఈవెన్గా వస్తాయి అనమాట. ఇంకా షేప్ అంటారా, అది మన సైజ్ని బట్టి మనం కరెక్ట్గా చూసుకొని రౌండ్ తిప్పుకుంటే సరిపోతుంది. అయితే మధ్యలో నేను ఇలా వేస్తున్నాను, మీరు చూస్తున్నారు. ఈ మధ్యలో ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే ఈ 2 లేయర్స్కి ఇది సపోర్ట్గా కార్డ్ లాగా పనిచేస్తుంది. దానివల్ల ఇవి విరగకుండా ఉంటాయన్నమాట. ఇలా మనం ఇక్కడ మధ్య నుండి మన కన్వీనియంట్ ప్లేస్, మనం కూర్చున్న ఏరియాలో మన హ్యాండ్స్ ఎక్కడ వరకు కన్వీనియంట్ వెళ్తాయో అక్కడ నుంచి చేసుకోవాలి. కింద నుండి పైకి వేస్తే ఏంటంటే మనం వంగినప్పుడు అది పెడతాం కదా, వంగి పెట్టినప్పుడు అది మనం పెట్టిన వడియాలను టచ్ చేసేవి నొక్కిపోయేలాగా అవుతాయి. కాబట్టి అటు నుంచి తీసుకొస్తే బాగుంటుంది అన్నమాట. ఇదంతా గిన్నె ఎండుకోకుండా ఉండడానికి ఇట్లా నీళ్ళు చుడుతూ దీన్ని ఎప్పటికప్పుడు ఇలా చేసుకుంటూ ఉండాలన్నమాట. సో పిండి వేస్ట్ కాదు, గిన్నె ఎండిపోదు. నిన్న కింద పెనం పెట్టి ఉండాం కాబట్టి కింద అడుగు ఎక్కువ కదా, అసలు అడిగి అవుట్లేదు చూసారు. అదనమాట పెనం పెట్టడానికి రీజన్. ఇప్పుడు నేను ఇది పైనదంతా చాలా సాఫ్ట్గా ఉంది కదా, ఇది అడుగున ఉన్న పార్ట్ అనమాట, ఇలా గట్టిగా ఉంది చూసారా. సో దీన్నంతా కూడా మనం ఒక దగ్గర చేసి ఒకసారి చేయితో మంచి మిక్స్ చేసుకోవాలన్నమాట. మన గట్టిగా ఇట్లా అడుగున కొంచెం గట్టిగా ఉంటుంది కదా, అదంతా కొంచెం మంచి చేయితో నొక్కి పెట్టుకోవాలన్నమాట. సో ఇవి మనం ఇందులో పీటలో వేసి నొక్కినప్పుడు మధ్యలో అడ్డుగా వచ్చినట్టుగా రాకుండా ఫ్లో ఫ్రీగా ఉంటుంది. లేదంటే ఆ ఉండలు అట్లనే పెట్టుకుంటే మనకి ఫ్లో సరిగ్గా రాక వడియం కూడా సరిగ్గా రాదనమాట. బయట వర్షం పడేలాగా ఉందని చెప్పేసి ఇలా కవర్ని ఫోల్డ్ చేసేసి ఇంట్లోకి తీసుకొచ్చేసాను. ఇప్పుడు వీటిని ఒలిచేసి మళ్ళీ ఎండలో పెడతాను అనమాట. చూసారా, సగం వాటంతట అవే ఊడేసి వచ్చినాయి, ఇట్లా కొన్ని ఊడొచ్చేస్తాయి. ఇప్పుడు ఇది కూడా మనం ఇలా తీసి ఇట్లా రివర్స్ పెట్టి ఎండలో పెట్టుకోవాలన్నమాట. అయితే ఇవన్నీ ఒలి చేసుకొని బయట మళ్ళీ కట్ చేసి ఒక తర్వాత ఇట్లా వీడియో పెట్టుకోవాలి. ఈ వడియాలని దాదాపు 3 to 4 days గట్టి ఎండలో పెట్టుకోవాలన్నమాట. ఎండబెట్టుకోవాలి, లేదంటే ఫంగస్ వస్తుంది, లేదంటే వేయించినప్పుడు నల్లబడతాయి, లేదంటే మెత్తబడతాయి. అందుకని గట్టి ఎండలో 3 to 4 days ఎండబెట్టుకోవాలి. ఇలా లావుగా కవర్ పైన పెట్టుకున్నందుకు అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువగా విరిగే అవకాశం ఉండదు. లావుగా పెట్టుకున్నాం కాబట్టి ఈజీగా ఇరగదనమాట. వడియము వేయించినప్పుడు కానీ, ఇలా ఒలిచినప్పుడు కానీ, లేదంటే ఒక చోట నుండి ఇంకో చోటికి షిఫ్ట్ చేసినప్పుడు కానీ ఎక్కువగా ఇరగకుండా ఉంటుందన్నమాట. అందుకని దాని ఫ్రేమ్ని కొంచెం నేను స్టార్ని కొంచెం వెడల్పు చేసి పెట్టుకుంటాను అనమాట. సో ఇది లావుగా పెట్టుకోవడానికి కారణం. అండ్ వడియాలు కూడా చాలా లావుగా వస్తాయి కాబట్టి చాలా బాగుంటాయి. కవర్స్లో నుంచి ఒక కవర్లోకి షిఫ్ట్ చేసి రివర్స్ చేసి ఇప్పుడు ఆరబెట్టుకోవాలి. ఈ రోజంతా కూడా ఎండలో ఉండనివ్వాలి. అండ్ 3 days తర్వాత వడియాలు ఇలా పొడిగా అయిపోయాయి. ఇంకొక రోజు ఆరితే ఇంకా బాగుంటుంది. బట్ ఇప్పుడు ఇవి వేయించుకోవడానికి రెడీగా ఉన్నాయి. సో మీకు వేయించి చూద్దాం తీసాను. చూసారా ఎంత సైజ్ ఎట్లా పెరుగుతుందో. అది లావుగా వేసాను కదా, అందుకని ఎంత లావుగా వస్తుంది చూడండి. ఇది లావుగా వేస్తాం కాబట్టి కొంచెం కుకింగ్ టైం కూడా, అంటే ఫ్రై చేసే టైం కూడా ఎక్కువగానే ఉంటుంది. అదే మనది రెగ్యులర్ ఫ్రేమ్ అయితే ఒకసారి 2 సార్లు అట్లా పైన కింద చేసేస్తే వచ్చేస్తాయి.